హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్వి వ్లాగ్స్. ఈరోజు నేను కొబ్బరి పచ్చడి ఎలా చేయాలన్నది నేను చూపిస్తా అండి. చాలా టేస్ట్ ఉంటుంది, అన్నంలోకి మాత్రం మస్తు ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. నేను ఒక పెద్ద కొబ్బరి చిప్ప తీసుకున్నా అండి. దాన్ని ముక్కలుగా ఫస్ట్ కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక చిన్న మూకుడు పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్ల ధనియాలు వేసుకోండి. మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చి తీసుకోండి. కొంచెం ఎక్కువైతే ఎక్కువ, తక్కువైతే తక్కువ. అంటే మనం ఇందులో కారం ఏమి వేయం, ఓన్లీ ఎండుమిర్చితోనే. తర్వాత దాంట్లో కొన్ని వెల్లుల్లి పొట్టుతో పాటు వేసి జీలకర్ర మొత్తం వేసి వేయించండి. వేయించి అది పక్కన పెట్టండి. తర్వాత అదే కడాయిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి 2 పెద్ద టమాటాలు, బాగా పండిన 2 పెద్ద టమాటాలను కట్ చేసి దాంట్లో వేసి మగ్గనివ్వండి. కాసేపు అయ్యాక తర్వాత మూత తీసి దాంట్లో కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసి సాల్ట్ వేసి బాగా స్మాష్ చేసుకుంటూ మెత్తగా ఉడికే వరకు స్మాష్ చేసుకుంటూ మగ్గనివ్వండి. తర్వాత అది చల్లారనివ్వండి. ఫస్ట్ ఏం చేయాలంటే మనము ఫస్ట్ వేయించి పెట్టుకున్న డ్రై ఉన్నాయి కదా, అవి మిక్సీ పట్టండి. అవి మెత్తగా మిక్సీ పట్టండి. మిక్సీ పట్టిన తర్వాత కొబ్బరి ముక్కలు మిక్సీ పట్టండి. కొబ్బరి ముక్కలు కూడా మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టండి. ఎందుకంటే టమాటా వేసిన తర్వాత కొబ్బరి ముక్కలు నలగవు. అందుకనే ఫస్ట్ పొడివి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత తర్వాత టమాటా వేసి కూడా మెత్తగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసి అది మిక్సీ పట్టినంత ఒక గిన్నెలోకి తీసుకోండి. నేను టమాటా మగ్గేటప్పుడే నేను సాల్ట్ వేసుకున్నాను అండి. మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. తర్వాత మనం టమాటా వేయించిన కడాయిలోనే ఒక 2 స్పూన్ల నూనె వేసుకోండి. దాంట్లో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పోపు గింజలు వేసేసి కొంచెం దూరగా వేయించండి. దాంట్లో ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి కొంచెం ఇంగువ వేసి పోపంతా వేగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న పచ్చడిలో వేసి కలపండి. మొత్తం పూర్తిగా కలపండి. ఒకసారి టేస్ట్ కూడా చూసుకోండి, ఉప్పు కారం సరిపోయిందా లేదా అన్నది మనం చూసుకోండి. నేను టేస్ట్ చూస్తున్నా, చాలా బాగా వచ్చింది. ప్లీజ్ అండి, తన్వి వ్లాగ్స్